చేసినటువంటి ఈ ఫేర్వెల్ పార్టీకి హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. అలాగే విద్యార్థులకి శుభాశీస్సులు. యాక్చువల్గా దీంట్లో చాలామంది 116 మంది పిల్లలు మన పాఠశాల నుంచి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్కి 10th క్లాస్కి హాజరవుతున్నారు. మోస్ట్లీ మీరు 5 years 6th to 10th చదివిన పిల్లలే ఎక్కువ ఉంటారు. ఇది చాలా చక్కటి సంప్రదాయం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ పాఠశాలలో చదువుకొని చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకుని అది మొట్టమొదటిసారిగా మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ వెళ్తూ మంచి సర్టిఫికేట్ అందుకోబోతున్నారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే మీకు ఈ మెమరీ ఇప్పుడు తెలియదు, కానీ ఒక 15 years తర్వాత కానీ 20 years మీకు 30-40 years వచ్చేటప్పటికి అబ్బో మనం ఇలా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి మనం చదువుకున్నాం స్కూల్ అనేటటువంటి మంచి మెమరీ ఉంటుంది. అంచేత ఈ చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, ఇంకా మనకి కొద్ది రోజులు మాత్రమే ఉంది, ఒక 10 days. అలాగే డే ఆఫ్టర్ డే కాబట్టి మనకి ఎగ్జామినేషన్ చదువుకోవడానికి కూడా మీకు తగినంత సమయం ఉంది. ఈ అన్ని రోజులు కూడా మీకు మరి ఆ చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆరోగ్యాల్ని అలాగే బుద్ధిని జ్ఞానాన్ని ఆ భగవంతుడి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బాగా చదువుకుని మీరు అందరూ కూడా చైల్డ్హుడ్ అనేది ఒక మంచి మెమరీ మళ్ళా లైఫ్లో రాదు. కాబట్టి దాంతోపాటు ఎంజాయ్మెంటు సంతోషం సరదాగానే ఉండాలి. అలాగే లైఫ్కి కూడా మంచి పునాది ఏర్పాటు చేసుకోవాలి. మరి 10th క్లాస్ అనేది అన్నిటికీ కూడా మీ హైయర్ స్టడీస్ అన్నిటికీ కూడా పునాది. కాబట్టి మంచి పునాదులు వేసుకోవడానికి ఇప్పటివరకు కనీసం కొంచెం నెగ్లెక్ట్ చేసినా ఈ 10 రోజులైనా శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అవి మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ ఉపాధ్యాయులందరి తరఫున కోరుకుంటూ మీకు అలాగే పాఠశాలకి మంచి పర్సెంటేజ్ తీసుకొస్తారని, అంటే 116 మంది కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని. రెండు రకాల చదువు ఉంటుంది. కేవలం డబ్బు సంపాదన కోసం చదువు, రెండోది జ్ఞాన సంపాదన కోసం చదువు. మీరు దేనికి వెళ్తారు? జ్ఞానం ఉన్నప్పుడు ఆల్రెడీ జ్ఞానాన్ని సంపాదిస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. డబ్బు కోసం ఎదురు చూడక్కర్లేదు. ఆ జ్ఞానమే డబ్బు సంపాదించి పెట్టదు. కేవలం డబ్బు కోసం మాత్రమే చదివితే చాలా అడ్డదారులు వెళ్తారు. వాళ్ళ యొక్క పరిస్థితి మాత్రం అదో పాతాళంలో వెళ్ళిపోద్ది. కాబట్టి మనం చదువంతా కూడా జ్ఞాన సంపాదన కోసం ఉండాలి. ముఖ్యంగా ఈ ఫేర్వెల్ పార్టీ అనేది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్, ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఇది మంచి బాగా కండక్ట్ చేస్తున్నారు. మర్చిపోకుండా కండక్ట్ చేస్తున్నందుకు ముందర మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తర్వాత 9th క్లాస్ వాళ్ళు ఫేర్వెల్ ఇస్తారన్నమాట మీకు. మరి ఆ 9th క్లాస్ వాళ్ళకి మీరు మార్గదర్శకంగా మరి మీరు ఏమేమి నేర్చుకున్నారో కూడా తర్వాత తెలియచేయండి మీరు. ఓకే. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా విషయాలు చెప్పాలి. ఇంకాను ఎంత చెప్పినా కూడా దాన్ని ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో అర్థం కావట్లేదు. చెప్పింది చాలానే ఉంటుంది, దాన్ని ఆచరణలో చూపించడం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందేమో అని లైఫ్ లాంగ్ చివరి వరకు కూడా అడుగుతుంది మీరు ఎదుర్కొంటున్నారు. ఇది ఎలా ఉంటుందంటే చదువుకున్న వాళ్ళకి చాలా మామూలుగా ఉంటుంది. మా మధ్య దానికోసం చదువుకుంటాం మనం. మరి ఇప్పుడు బయట కాపీ కొట్టి వచ్చింది, అడ్డదారుల్లో దొరికితే వచ్చింది, అది ఏమీ నిలవదనమాట. కేవలం మార్కుల రూపంలో కొద్దిగా కనిపిస్తాయేమో కానీ అవేమీ కూడా మీకు చివరికి ఉపయోగపడవు. సంతోషాన్ని కలుగజేస్తుంది కానీ అది శాశ్వతంగా మాత్రం ఉండదు. ఎప్పుడో మీరు గుర్తు చేసి జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక భావన కూడా ఉండాలి. అప్పుడు ఉంటే జ్ఞానము ఆధ్యాత్మిక భావన రెండో ఉంటే మనిషి బాగుపడకపోయినా పర్లేదు కానీ చెడిపోడు. ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ శ్లోకమ్స్ ఫ్రమ్ భగవద్గీత. కెన్ ఐ? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం
అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే. దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యాధనము రాళ్ళని పిసుకున్న జాల తెలుగు బాల అని చెప్పి జంజాల పాపయ్య శాస్త్రి గారు రాశారు. ఏమని? ధనము దోచలేరు, ధనాన్ని దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఏంటది? విద్యాధనం. విద్య అనే ధనం మొత్తం ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉంది. విద్య వలన సమస్తము సర్వము సమకూరుతుంది. ధన్యవాదాలు. అలాగే విద్యార్థులకు శుభాశీస్సులు. ఇక్కడ వరకు మనందరికీ తెలుసు 1 to 10th క్లాస్ అనేది ఎంజాయ్మెంట్ లైఫ్. అంటే మనం ఆడుతూ పాడుతూ స్కూల్కి వస్తాం, చదువుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచే మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది ఈ 10th క్లాస్. మీ 10th తర్వాతే మీ లైఫ్లో అనేక రకాల మార్పులు జరగడానికి, అంటే మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కారణభూతమయ్యేది ఈ 10th క్లాస్ స్టడీ. కాబట్టి మీరందరూ కష్టపడండి. కష్టపడితే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. మీ రిజల్ట్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళు అన్నింటా సక్సెస్ అవుతారు. ఒక 10th క్లాసే కాదు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే ఇతర ఏ కోర్సుకి వెళ్ళినా కూడా మీరంతా మంచి సక్సెస్ పొందుతారు. కాబట్టి మీరంతా కూడా ఎవరైతే ఒక గోల్ పెట్టుకుంటారో, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారో అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఒక శిల్పంగా చెక్కపడాలంటే ఆ కృషి మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరంతా కష్టపడండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మన పాఠశాలకి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all
joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ వీడుకోలంటూ